ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో దావీదింటూ తాళపు చెవులను చేత పట్టుకొని ఉన్న యేసుని గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఏమిటి తాళపు చెవులు, ఎందుకు ఇవి దావీదు యొక్క తాళపు చెవులు అనబడ్డావి అని ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు సర్వమానవాళిని రక్షించి పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టుటకే లోకమునకు వచ్చి ఉన్నాడు. ఈ విధంగా లోకమునకు వచ్చిన యేసు శిలువలో మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడే పరలోకమునకు వెళ్ళినట్టు మనకు కనిపిస్తుంది. ఈ యేసుక్రీస్తు మరణ పునరుద్ధాన కాలముల మధ్యలో భూమి యొక్క అడుగు భాగములకు పోయి అక్కడ సాతాను యొక్క చెర అయిన పాతాళమును పగులగొట్టి ఆ పాతాళములో బంధింపబడి ఉన్న భక్తులను ఆ చెర నుంచి విడిపించి ఉన్నతమైన స్థానంలో నిలిపి ఉన్నాడు. ఇదే పరదేశు, ఈ పరదేశే పరలోక ప్రవేశ మార్గము. ఈ విధముగా జరిగిన దానిని బట్టి రెండు విషయములు జరిగినవి. పాతాళమును పగులగొట్టి ఉన్నాడు, పరలోకమునకు మార్గమును ఏర్పరిచి ఉన్నాడు. అందుకే ఈ యేసుక్రీస్తుకి పరలోకము మీదను భూమి మీదను అధికారం ఇవ్వబడి ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. ఈ అధికారమునే తాళపు చెవి అన్నాడు. ఈ తాళపు చెవులు కలిగిన యేసుక్రీస్తు దావీదు వంశంలో నుంచి వచ్చి ఉన్నాడు కాబట్టి ఈ అధికారమును తాళపు చెవులుగా ఉదాహరించి వాటిని దావీదు తాళపు చెవులు అన్నాడు.